ఓం నమో నారాయణ. ధనస్సు రాశి వారికి మే మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు దయచేసి జాగ్రత్తగా మీ యొక్క జాతక ఫలితాలను కూడా తెలుసుకోండి. ఈ యొక్క జాతక ఫలితాన్ని ఈ యొక్క గోచార ఫలితంతో కనుక సమన్వయపరిచి మీరు ఆలోచించి ఒక్కొక్క అడుగు కనుక ముందు వేయగలిగితే తప్పకుండా మీకు మంచి విజయాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మనం గోచార ఫలితాల్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో 1వ తేదీ మే నాటికి తెలుసుకుందాం. మేషరాశి నుంచి మరి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఎప్పుడైతే గురువు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడో ఈ వృషభ రాశి గురువునకు శత్రుక్షేత్రం అవుతోంది. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే ఆ క్షేత్రాన్ని కొంతవరకు డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కూడా అతని యొక్క దృష్టి తానున్నటువంటి ప్లేస్ నుంచి అంటే ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని 7వ స్థానాన్ని 9వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఆ స్థానాలు మాత్రం పదిలంగానే ఉంటాయి. మరి మేషరాశిలోకి వచ్చేటప్పటికి గ్రహ పరిస్థితి ఎలా ఉందని అంటే ఇక్కడ రవి శుక్రులు ఇద్దరు కూడా మేషరాశిలో ఉన్నారు. ఇక మీనరాశిలో కనుక తీసుకున్నట్టయితే బుధుడు రాహువు కుజుడు ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రాహువు బాగానే ఉంది, కానీ కుజుడితో రాహు అంత మంచిది కాదు. అది కొంచెం పరిస్థితులను అగ్రివేట్ చేస్తుంది, అంటే బాగా కోపావేశాలకి తావిచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బుధుడు నీచబడి ఉన్నాడు అంటే ఆలోచన రహితంగా అనవసరమైనటువంటి కోపావేశాలు కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు, కన్యా రాశిలో కేతు ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ 30 రోజులు మళ్ళీ గ్రహ గమనాలు ఉండనే ఉంటాయి. 31వ తేదీ నాడు కనుక మనం తీసుకున్నట్టయితే పరిస్థితులు ఎలా మారుతున్నాయో చూసుకుందాం. ఇక్కడ కనుక తీసుకుంటే మేషరాశిలో వచ్చేటువంటి కేవలం కుజుడు మాత్రమే ఉన్నాడు. మీనరాశిలో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ రాహు మాత్రమే ఉన్నాడు, కన్యారాశిలో కేతువు మాత్రమే ఉన్నాడు. మూల త్రికోణ స్థానమైనటువంటి కుంభంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఇక వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి అన్ని గ్రహాలు కూడా చేరిపోయినాయి. అంటే రవి కానీ బుధుడు కానీ ఆ తర్వాత శుక్రుడు కానీ గురువు కానీ ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి పక్షంలో ఎలా ఉంటుంది అని కనుక తీసుకుంటే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉండవు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఖర్చుల విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ప్రమోషన్స్ దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక ఇవ్వగలిగితే ఆ సమయం ఉంటే మంచిదే. ఇకపోతే మరో విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ కాస్త కూస్తో బాగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ఏ రకంగా చూసినప్పటికీ కూడా గొడవ పడకుండా ఉండాలి. ఎంచేతనంటే భూ వివాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి ప్రధానమైన కారణం కుజుడిని శనైశ్వరుడు చూడటం. ఇది అంత మంచిది కాదు. వివాదాలు ఊరికే అనవసరంగా వివాదాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఇంటా బయట కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇంట్లో ఎంతవరకు మనోనిబ్బరంతో ఉండగలిగితే దాంపత్య సుఖం అనేటువంటిది అంతగా కలుగుతుంది. గొడవ పడితే మాత్రం ఎడమకంగా మారిపోతుంది. పెద్దలు కూడా చాలా డిస్టర్బ్ అవుతారు, పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ చదువులకి ఆటంకాలు కూడా కలుగుతాయి. ఇక జనరల్గా ఏమవుతుందంటే సమ్మర్లో ట్రాన్స్ఫర్స్ కూడా కలుగుతుంటాయి. ఇక్కడ అవకాశాలు కూడా వీళ్ళకి కనపడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటే పర్వాలేదు, ప్రారంభించండి. కానీ వివాహాలకి మరి సరి అయినటువంటి సమయాలు కాదు. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు మాత్రం ప్రారంభించండి. తప్పకుండా ముహూర్తాలు ఉన్నటువంటి రోజుల్లో వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గృహప్రవేశాలు ఇలాంటి శుభకార్యాలకి కొంచెం సమయం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరేమేమి ఏర్పాట్లు చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకోండి. తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. వాహనం కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంచేత ఏ రకమైనటువంటి లోటు ఉండదు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇక ఒక్కటే విషయం, మీ సబార్డినేట్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే వెన్నుపోటుదారులు కూడా మీ వెంటే తిరుగుతున్నారు, మిమ్మల్ని అహర్నిశలు పొగుడుతున్నారు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. భాగస్వాములు ఏదైనా వ్యాపారం చేస్తుంటే కూడా అప్రమత్తంగానే ఉండాలి, తప్పదు. అయితే ఒక్క విషయం ఏంటంటే తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు కనుక దత్తాత్రేయ స్వామిని అష్టోత్తరంతో పూజించినా లేదా విన్నా చాలా మంచిది, శుభకరంగా ఉంటుంది అని మాత్రం నేను చెప్తున్నాను. జాగ్రత్త పడండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.